హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. ఒకే ఒక్క షాట్ దూరంలో ఉండిపోయారు గుజరాత్ టైటన్స్. ఆ షాట్ అనేది వచ్చుంటే కనుక థింగ్స్ వుడ్ హావ్ బిన్ డిఫరెంట్. మిల్లర్ క్యాచ్ పట్టుకోవడంతో డిఫరెన్స్ క్రియేట్ అయిందా, రషీద్ ఖాన్ క్యాచ్ పట్టుకోకపోవడంతో ప్రాబ్లం వచ్చిందా, లేదా స్టబ్స్ చేసిన చేజ్ వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ అనేది విజయం సాధించిందా, లేదంటే కనుక బ్యాటింగ్ ప్రోవెస్ అనేది అద్భుతంగా ముందుకెళ్ళిందా? ఎన్నెన్నో ఉన్నాయి. మిస్ఫీల్డింగ్లు ఉన్నాయి, అంపైరింగ్ కాంట్రవర్షియల్ డెసిషన్స్ ఉన్నాయి, భయంకరమైన హిట్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ బౌలింగ్ ఉంది. ఒక మాస్ మ్యాచ్ చూసాం మనం ఇవాళ డీసీ అండ్ జీటీ మధ్య. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. టాస్లో రిషబ్ పంత్ చాలా ఇంట్రెస్టింగ్ మాట ఒకటి చెప్పాడు. వీ వాంటెడ్ టు బ్యాట్ అన్నాడు. మనం పొద్దున కూడా అదే మాట్లాడుకున్నాం. ఆల్దో వీళ్ళ గెలుపులు 2 చేజ్ చేస్తూ వచ్చినా వీళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే కనుక బెటర్గా ఉండే టీం అని. అండ్ ఆ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యారు. దో ఆ ప్రాసెస్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కాస్త ప్రశ్నార్థకంగా ఉండొచ్చు, బట్ ఆ నిర్ణయం మాత్రం కరెక్ట్. వాళ్ళకున్న సైడ్కి, వాళ్ళకున్న బ్యాటింగ్ సెటప్కి, అండ్ అలాగే జీటీకి ఉన్న ఇబ్బందులు బ్యాటింగ్ దృష్ట్యా చూసుకుంటే ద డెసిషన్ వాస్ కరెక్ట్. గుజరాత్ టైటన్స్ ఆ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే బ్యాట్ మీదకి బాల్ బాగా బెటర్గా వస్తుంది అండ్ వాళ్ళ బౌలింగ్ నమ్ముకొని ఉన్నారు. సో దే వాంటెడ్ టు పుట్ ప్రెషర్. వికెట్లు తీస్తే కనుక డీసీ బౌలింగ్ కాస్త ప్రెషర్లో ఉంది కాబట్టి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అండ్ టాస్ గెలిచిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటే యాక్చువల్లీ గుజరాత్ టైటన్స్ అట్ ది అప్పర్ హ్యాండ్ పవర్ ప్లే అయిపోయిన తర్వాత. అందులో ఏమైంది, మీకు ఫ్రేజర్ మెకగ్తో ఓపెన్ చేయించారు, డేవిడ్ వార్నర్ని పక్కన కూర్చోబెట్టారు. ఫ్రేజర్ మెకగ్తో ఓపెన్ చేయించడానికి రీజన్ ఏంటంటే పవర్ ప్లేని మ్యాక్సిమైజ్ చేస్తాడు అని చెప్పి. లాస్ట్ గేమ్లో అలా ఆడిన తర్వాత డెఫినెట్లీ ఈ వాజ్ ది ఓపెనింగ్ చాయిస్. అండ్ అతనికి బెటర్గా బౌలింగ్ వేశారు. మీరు ఫస్ట్ 6 ఓవర్లు చూసుకుంటే కనుక అజ్మత్ వేశాడు అండ్ అలాగే సందీప్ వారే వేశాడు. చాలా బాగా బౌలింగ్ వేశారు అతనికి. ది కెప్ట్ ఇట్ ఆన్ ద స్టంప్స్. మొన్న ఫ్రంట్లో క్లియర్ చేసి ఊపే బ్యాచ్ కాబట్టి స్టంప్స్ మీద పెట్టారు. అండ్ కాస్త ఇద్దరికి బాల్ కాస్త స్వింగ్ కూడా అయింది. కొంచెం డేంజరస్గానే వెళ్ళాయి. ఓ క్యాచ్ అనేది పట్టుకోవడంలో ఇబ్బంది అయింది, ఓ క్యాచ్ ఆల్మోస్ట్ కొంచెం బయటపడింది రషీద్ ఖాన్కి. సో ఇలాంటివన్నీ కనిపిస్తున్న నేపథ్యంలో ఏంటి అనుకుంటున్నారో అక్కడ ఒక మంచి క్యాచ్ పట్టుకున్నాడు నూరు. పృథ్వీ షా వికెట్ అనేది ఎప్పుడైతే థర్డ్ అంపైర్ దగ్గరికి వెళ్ళిందో ఐ ఫెల్ట్ ఇట్ వాస్ నాట్ అవుట్. ఆ క్యాచ్ అటెంప్ట్ బాగుండింది, క్యాచ్ పట్టుకున్నాడు, ఫింగర్స్ అంటర్ ది బాల్ అది ఇది అని మాట్లాడారు, కానీ ఫ్రంట్ ఆఫ్ ద బాల్ గ్రౌండ్కి టచ్ అయ్యింది. నాకైతే నేను ఉంటే అది నాట్ అవుట్ ఇచ్చాడు, అంపైర్ అది అవుట్ ఇచ్చేసరి ఏంది అయింది అనుకున్నాను. బట్ ఎనీవే అలాంటి డిసిషన్ మనం చాలా చూసేసాం. ఏ ఒక్కటిని పాయింట్ చేయాలి. సో ఆ వికెట్ పడి దాని తర్వాత అక్షర్ పటేల్ వాళ్ళు 1 డౌన్ పంపించే ప్రయత్నం చేశారు. ఇది నాకు అర్థం కాదు. ఎందుకు వచ్చాడు అక్షర్ పటేల్ అక్కడికి? పవర్ ప్లే యూటిలైజ్ చేసుకోవడానికి వచ్చాడా అంటే అది జరగలేదు. మిడిల్ ఓవర్స్లో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడంటే అది జరగలేదు. సో మీ దగ్గర ట్రిస్టన్ స్టబ్స్ లాంటి ప్లేయర్ని పెట్టుకొని షే హోప్ని మీరు 2 డౌన్ పంపించి అక్షర్ పటేల్ 1 డౌన్ ఎందుకు పంపించారు అంటే ఈ థాట్ ప్రాసెస్ ఏంటి, నిర్ణయం వెనకాలనేది నాకు అర్థం కాదు. రిజల్ట్ అనేది వర్కౌట్ అయి ఉండొచ్చు. వాళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ 113 రిషబ్ పంత్ అండ్ అలాగే అక్షర్ పటేల్ పార్ట్నర్షిప్ అనేది వర్కౌట్ అయినా ఈ ప్రాసెస్ ఎందుకు ఇట్లా వచ్చారో తెలియలేదు. కాస్త స్లోగా స్టార్ట్ చేశాడు, చాలా స్లోగా స్టార్ట్ చేశాడు. ఒక 6 ఒక 4 కొట్టినా కూడా 100 స్ట్రైక్ రేట్ కన్నా తక్కువతో ఆడుతూ వచ్చాడు. హీ నీడెడ్ మూవ్ ఆన్. ఆ పవర్ ప్లే తర్వాత ఎవరో ఒకళ్ళు ఎక్కడొక్కడ యాక్సలరేట్ చేయాలి. గిల్ ఏమనుకున్నాడంటే రషీద్ ఖాన్ నూరేమవుతున్నాడు కదా వీళ్ళు ఆగిపోతారు అనుకున్నాడు. కానీ రషీద్ ఖాన్ చాలా బాగా ఆడాడు, అక్షర్ పటేల్ చాలా బాగా ఆడాడు, రషీద్ ఖాన్ రిషబ్ పంత్ బాగా ఆడాడు, అటు నూరుని కూడా ఇద్దరు బాగా ఆడారు. అండ్ దీనివల్ల వీళ్ళిద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నందుకు గిల్ మేడ్ మ్యాసివ్ బ్లండర్. ఆ బ్లండర్ ఏంటి అంటే సాయి కిషోర్ని బౌలింగ్ వేయించాల. మనం జీటీ టీం గురించి కూడా మాట్లాడుకున్నాం. నూర్ అహ్మద్ కాకుండా ఇంకొక బెటర్ బ్యాటర్ కావాలి ది టాప్. వాళ్ళకి సాయి కిషోర్ మీద నమ్మకం పెట్టాలి, బాగా వర్క్ అవుతుంది అని. బట్ సమ్హౌ దే వాంటెడ్ నూర్ అహ్మద్ ఇన్ ద స్క్వాడ్. ఒకటి అతను మంచి ఫీల్డర్, అందులో డౌటే లేదు. 2 రిస్ట్ స్పిన్నర్, సో కాస్త వికెట్లు తీసే అవకాశాలు ఉంటాయి. అండ్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి రిస్ట్ స్పిన్నర్ ఉంటే వర్కౌట్ అవుతుంది అనుకున్నాడు. ఎందుకంటే దే ఆల్సో బడ్జెటెడ్ ఫర్ వార్నర్ ఉండొచ్చు అక్కడ. తర్వాత రిషబ్ పంత్ ఉన్నాడు, తర్వాత మళ్ళీ మీకు అక్షర్ పటేల్ వస్తాడు, 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి రిస్ట్ స్పిన్నర్ ఉంటే బెటర్ అనుకున్నారు. అది సమ్హౌ డిడ్ నాట్ వర్కౌట్ ఫర్ దెమ్. వాళ్ళిద్దరు బాగా ఆడారు. అండ్ అక్కడ ఒక 68 balls 113 పార్ట్నర్షిప్ ఏదైతే వచ్చిందో వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ని ఢిల్లీ క్యాపిటల్స్ వైపు తిప్పిందని చెప్పను, కానీ ఢిల్లీ క్యాపిటల్స్కి ఒక చక్కటి ఫౌండేషన్ అనేది వేసింది. 44కి 3 వికెట్లు పడిపోయిన తర్వాత మీరు 157 దాకా కొట్టగలిగారు అంటే, ఆ 16 ఓవర్స్ దాకా అక్కడ దాకా తీసుకెళ్ళగలిగారు, 17 ఓవర్స్ అక్కడ దాకా తీసుకెళ్ళగలిగారంటే దట్స్ అ ఫినామినల్ అచీవ్మెంట్. అండ్ అది మీకు ఇప్పుడు అక్షర్ పటేల్ అనేవాడు మంచి బ్యాటరే కాదనట్ల, సాలిడ్ బ్యాటరే కాదనట్లేదు, బట్ T20 ఫార్మాట్కి అతను ఆ స్టైల్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాడని డౌట్లు వస్తాయి. సో ఇప్పుడు కూడా మీరు అతని ఇన్నింగ్స్ చూసుకుంటే కనుక ఇట్ ఈస్ అరౌండ్ 148 150 స్ట్రైక్ రేట్తోనే కొట్టాడు, అందులో ఎటువంటి డౌటు లేదు. బట్ స్టార్టింగ్లో కొన్ని బాల్స్ ఏవైతే తిన్నాడో, ఆ పార్ట్నర్షిప్లో అయితే కొన్ని బాల్స్ వేస్ట్ చేయాలో, అది ఇట్ కెన్ కమ్ బ్యాక్ అండ్ హర్ట్ దెమ్. అది గనక రిషబ్ పంత్ నెగోషియేట్ చేయకుండా ఉండుంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఆ నిర్ణయం గురించి ఆలోచించుకుంటూ ఉండేవాడు. ఈ నిర్ణయం తీసుకునేది ఎందుకు అనే దానికి ప్రాపర్గా నాకైతే అర్థం కావట్లేదు. ప్రాబబ్లీ అక్కడ మీకు ట్రిస్టన్ స్టబ్స్ని ఒక ఫినిషర్ రోల్ అనే వాడాలని అనుకున్నారేమో. ట్రిస్టన్ స్టబ్స్ 29 balls 71 కొట్టాడు. మిడిల్ ఓవర్స్ నుంచి చాలా బాగా ఆడగాడు.
ప్రాబ్లీ స్పిన్ ఉంటుంది కదా, కాస్త ఆపుదాం, ఆ తర్వాత అతను వస్తే బెటర్ అనుకున్నారో ఏమో. ఆ తర్వాత పార్ట్నర్షిప్ కెప్ట్ గెటింగ్ బెటర్. సో అక్కడెక్కడ ప్రాబ్లం అనేది రాలే. సో తాత్కాలికమైన నిర్ణయం కాదు ఇది, ఇది యాక్చువల్లీ ఒక థాట్ అవుట్ నిర్ణయం అని చెప్పడానికి కూడా అక్కడ ఆధారాలు కనిపించట్లేదు. బట్ ఇన్ ది ఎండ్ ఇట్ వర్క్డ్ వెల్ ఫర్ దెమ్. కానీ అది వర్క్ వెల్ అవ్వడానికి కారణం ఏంటంటే రిషబ్ పంత్ అక్కడ అదరగొట్టాడు. రిషబ్ పంత్ మీరు ఫస్ట్ 32 balls 48, 150 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాడు. 50 వచ్చినప్పుడు ఆ 150 స్ట్రైక్ రేట్ అనేది అలాగే ఉంది. నెక్స్ట్ 10 balls అతను విజృంభించిన తీరు చూసేసరికి నెక్స్ట్ 10 balls అసలు అదరగొట్టాడు, మామూలుగా కొట్ల. అండ్ ఇక్కడ తప్పుడు నిర్ణయం ఏమైంది గిల్ దగ్గర నుంచి అంటే 19th ఓవర్ మీరు తీసుకెళ్ళి సాయి కిషోర్కి ఇస్తారా? అప్పటిదాకా అతను బౌలింగే తీసుకొని రాకుండా 19th ఓవర్ ఇస్తే ఏమన్నా అర్థం ఉందా? మీ దగ్గర బౌలర్స్ లేక కాదు కదా, ఉన్నారు కదా బౌలర్స్, ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఎందుకు అక్కడ సాయి కిషోర్కి బౌలింగ్ ఇచ్చాడో నాకు ఏమాత్రం లాజిక్ అర్థం కాల. బాల్ ఏమైనా టర్న్ అయిపోయి బీభత్సంగా టర్న్ తిరిగిపోతుందా, ఆడడానికి కష్టంగా ఉందా, అటు అది లేదు. స్టబ్స్కి అగేన్స్ట్కి ఎందుకు వేయాలనుకున్నా తెలియదు. స్టబ్స్ శుభ్రంగా కొట్టాడు అతను. తర్వాత మోహిత్ శర్మ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్ ఇది. 73 పరుగులు ఇచ్చాడు, 73 పరుగులు 4 ఓవర్లు. లాస్ట్ ఓవర్లో ఒక్క దాంట్లోనే 33-34 పరుగులు వచ్చాయి. అందులో రిషబ్ పంత్ ఇంకా అదరగొట్టాడు, ఎక్కడేసినా కొట్టాడు, ఎక్కడేసినా. అంటే ఎక్కడ మొహమాటం ఏమీ లేకుండా, అరే మోహిత్ శర్మ మనవాడే అనే ఆలోచన కూడా లేకుండా, నువ్వు బాలే నేను కొడతా, నేను డిసైడ్ అయిపోయా అన్నాడు. రిషబ్ పంత్ బ్యాటింగ్లో ఇవాళ మిడిల్ ఓవర్స్ మెన్యూవర్ చేసే విధానం చూసేసరికి నాకు అనిపించింది లాస్ట్ మ్యాచ్లో అతను ఎందుకు 5 down 4 down వచ్చాడు. హీస్ బెస్ట్ స్ట్రెంగ్త్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. ఎందుకు అంటే కనుక స్పిన్నర్ని బాగా ఆడగలడు, రన్నింగ్ బాగానే చేయగలడు, రన్నింగ్ బాగా చేయగలడు, స్పిన్నర్ని బాగా ఆడగలడు. అతని గ్యాప్ అనేది ఫైండ్ చేసే అబిలిటీ ఏదైతే రిషబ్ పంత్కు ఉండిందో అది మెగ్నిఫిసెంట్ అబిలిటీ. షార్ట్ థర్డ్ మ్యాన్, స్క్వేర్ థర్డ్ మ్యాన్ ఆ మధ్య గ్యాప్ కొట్టగలడు, ఫైన్ లెగ్ అండ్ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ మధ్య గ్యాప్ కొట్టగలడు, కవర్ అండ్ అలాగే మిడ్ ఆఫ్ మధ్య గ్యాప్లో కొట్టగలడు, మిడ్ వికెట్ అండ్ కౌ కార్నర్ మధ్య గ్యాప్లో కొట్టగలడు, చిన్న గ్యాప్ ఉన్న అక్కడ కొట్టగలడు. ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా గ్యాప్ సాధించగలడు. అగేన్స్ ద స్పిన్ ఆడగలడు, విత్ ద స్పిన్ ఆడగలడు, క్రాస్ బ్యాటెడ్ షాట్స్ ఆడగలడు, స్ట్రైట్ షాట్స్ ఆడగలడు, స్లాగ్ స్వీప్ కొట్టగలడు, ఆ పడుకొని కొట్టే షాట్లు కొట్టగలడు, అన్నీ చేయగలడు. సో మిడిల్ ఓవర్స్ ఈజ్ వేర్ రిషబ్ పంత్ నీడ్స్ టు బ్యాట్. అండ్ ఇవాళ ఇన్నింగ్స్ అనేది ట్రూలీ అతని పూర్తి స్థాయి కంబ్యాక్. ముందు కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు, మనం పొద్దున కూడా మాట్లాడుకున్నాం. చక్కటి ఇన్నింగ్స్ వచ్చాక మ్యాచ్ డిఫైనింగ్, మ్యాచ్ విన్నింగ్ నాక్ ఒకటి రావాలి పంత్ బాబు దగ్గర నుంచి అని ఈ నాక్ అనేది వచ్చింది. అండ్ ఆరెంజ్ క్యాప్ లిస్ట్లో 3rd పొజిషన్లో ఉన్నాడు. అతనికి కావాల్సిన 1 hand 6 కూడా వచ్చాయి. అద్భుతమైన రీతిలో ఆడేశాడు. ఫీట్ మూమెంట్ కూడా బాగా అయింది. ఫస్ట్ 2 innings చూసుకుంటే ఏందబ్బా కాలు కదలట్లేదు అనుకున్నాం, కాలు కదలడం మాత్రమే కాదు తాండవం చేసింది. సో 224 స్కోర్. మోర్ ఆఫెన్ దెన్ నాట్ ఈ స్కోర్ వచ్చిందంటే అయిపోయింది మ్యాచ్ అనుకుంటా. కానీ జీటీ స్టార్ట్ చేసిన విధానం చూస్తే రిస్క్ ఎక్కువైనా పర్వాలేదు, లెట్స్ గో ఫర్ ఇట్ అన్నట్టుగా దిగారు. చాలా షాట్లు మీరు సహా ఆడిన చాలా షాట్లు చూసుకుంటే కనుక హెవీలీ రిస్క్ లోడెడ్ షాట్స్ అవి. జస్ట్ మిడ్ ఆఫ్ని క్లియర్ చేయడం, మిడ్ ఆన్ని క్లియర్ చేయడం, ఆ సర్కిల్ ఫీల్డర్ని క్లియర్ చేయడం, లేదా డీప్ బౌండరీని జస్ట్ అలా క్లియర్ చేసుకుంటున్నాడు. ఇలాంటి షాట్లే కనిపించాయి. గిల్ అవుట్ అయిపోయాడు తొందరగా, దట్ వాస్ హ్యూజ్ బ్లో. గిల్ తొందరగా అవుట్ అయిపోవడం. బట్ సాయి సుదర్శన్ వచ్చి బాగా ఆడాడు. సాయి సుదర్శన్ ఇనిషియల్గా కొన్ని నాటి షాట్లు ఆడాడు, జస్ట్ ఆ ఫీల్డర్ని అలా క్రాస్ చేసే షాట్లు ఆడాడు. ఇద్దరు అలాగే ఆడుతూ ఉన్నారు. బట్ సాయి సుదర్శన్ కెప్ట్ గోయింగ్. ఆ మొమెంటంతో పాటు ఆ స్ట్రైక్ రేట్ని పెంచుకుంటూ ఎప్పుడు కూడా ఆ ఒక ఆస్కింగ్ రేట్ అనేది పెద్దది వెళ్లకుండా చూస్తూ వచ్చాడు. ఈ కాంటెక్స్ట్ ఆఫ్ ద గేమ్లో 1 over వాజ్ వెరీ ఇంపార్టెంట్. పవర్ ప్లే లాస్ట్ ఓవర్ 7 పరుగులు మాత్రమే వచ్చాయి. ముఖేష్ వేసిన ఓవర్, దట్ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఓవర్. ఆ ఓవర్లో ఎక్కువగా పరుగులు ఇవ్వకుండా అతను రెస్ట్రిక్ట్ చేయగలిగాడు, 3 dot balls వేయగలిగాడు, 7 runs మాత్రం ఇవ్వగలిగాడు. ఫర్ మీ ఐ థింక్ ఆ ఓవర్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ డిఫైనింగ్ ఓవర్స్. అండర్ రేటెడ్ ఓవర్స్, దాని గురించి పట్టించుకోరు, బట్ ఆ ఓవర్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఓవర్. ఇంకా ఆ తర్వాత ఎప్పుడైతే స్పిన్నర్స్ వచ్చారు అప్పటికే క్యాచ్ డ్రాప్ అయినాయి. అక్షర్ పటేల్ ఒక డాలీ డ్రాప్ చేశాడు, ఫీల్డర్స్ వదిలేశారు, అన్నీ జరిగిపోతాయి ఢిల్లీ క్యాపిటల్స్కి. ఆ తర్వాత మళ్ళీ అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ వచ్చినప్పుడు దే స్టార్టెడ్ పికింగ్ వికెట్స్. సహాయ్ అవుట్ అయిపోయాడు, తర్వాత సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. బట్ స్టిల్ ఆస్కింగ్ రేట్ వస్తాయి. మిల్లర్ వచ్చాడు, మిల్లర్ అప్పుడే కుదురుకుంటున్నాడు అనిపించింది. అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నారు మిల్లర్, షారుఖ్ ఖాన్ ఎలా ఆడబోతున్నారు అది ఇది అనుకున్నారు. వికెట్స్ పడుతూ వచ్చాయి. వికెట్స్ అనేది అందరి దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ వచ్చింది. రాశిక్ ధర్ కూడా వచ్చి కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు వికెట్లలో. ఆ మిడిల్లో కాస్త స్లంప్ అనేది కనిపించింది. ఆ తర్వాత లాస్ట్లో మీకు రిక్వైర్డ్ రన్ రేట్ వాజ్ అరౌండ్ 14-15 దాకా వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తూ వచ్చాయి. అండ్ అక్కడ రిషబ్ పంత్ ఏం చేశారంటే స్లోవర్ వన్స్ ఎట్లాగో వేస్తున్నారు, కొంచెం బాల్ ఆగి వస్తుంది. దేర్ ఈస్ డ్యూ ఈసారి వచ్చింది. పేస్తో వేస్తే బాల్ చక్కగా వస్తుంది పిచ్ మీద నుంచి. సో స్లోవర్ వన్స్ వేయమని చెప్పాడు. సో చాలా మందికి అతను ముందు నుంచున్నాడు. రాశిక్కి ముందు నుంచున్నాడు, ముఖేష్కి ముందు నుంచున్నాడు, అండ్ టెరిఫిక్ లెవెల్ ఆఫ్ కీపింగ్ కూడా చేశాడు. షారుఖ్ ఖాన్ వికెట్ పడింది యాక్చువల్గా రిషబ్ పంత్స్ బ్రిలియన్స్ వల్ల. అతను ముందు నుంచున్నాడు, ఇన్సైడ్ ఎడ్జ్ తగిలింది, ఈ వాస్ కీపింగ్ లో అండ్ క్యాచ్ పట్టుకున్నాడు, అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ ఆపాడు. కుల్దీప్ యాదవ్ బాగా వేసాడు, ఇంపార్టెంట్ వికెట్ తీశాడు. రన్ రేట్ కూడా ఎకానమీ రేట్ కూడా తక్కువగానే ఉంది, కానీ అతను ఆపుంచాడు. నువ్వు ఆగు అన్నాడు. కుల్దీప్ యాదవ్ కూడా తర్వాత చెప్పాడు, తెవాతియా వచ్చినప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను, అక్కడ గ్యాంబుల్ తీసుకోవాలి,
తెవాతియా చాలా గ్యాంబుల్ తీసుకొని రిస్క్ క్రికెట్ ఆడతాడు. మోర్ ఆఫ్ దెన్ నాట్ ఫినిష్ చేసే ఒక ఐడియా అనేది ఉంటుంది, దాని అమలు కూడా చేస్తూ ఉంటాడు. సో అక్కడ వస్తే కనుక తెవాతియా వికెట్ కనుక నువ్వు తీయగలిగితే మోర్ దెన్ హాఫ్ ది జాబ్ ఇస్ డన్ అనే ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ పిక్చర్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. మళ్ళీ రిషబ్ పంత్ అక్కడ అద్భుతంగా క్యాచ్ పట్టుకున్నాడు. సో ఇక్కడ దాకా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే కనుక ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్ జస్ట్ గెటింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. మిల్లర్ ఒక్కడే నుంచున్నాడు అక్కడ. మిల్లర్కి రషీద్ ఖాన్ తోడాడు. రషీద్ ఖాన్ క్యాచ్ అనేది డ్రాప్ అయింది. ఇదేంటా అనుకున్నారు. రషీద్ ఖాన్ క్యాచ్ డ్రాప్ అయింది. మిల్లర్ అదరగొడుతున్నాడు, అదరగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, కొట్టేస్తున్నాడని ఇంకొక ఓవర్లో అన్రిక్ నోకియా వేసిన ఓవర్లో మిల్లర్ హ్యాపీగా పండగ చేసుకున్నాడు. మంచి పార్టీ చేసుకున్నాడు నోకియా ఓవర్లో. ప్రాబ్లం ఏంటంటే మీరు డేవిడ్ వార్నర్ని వద్దనుకున్నారు, మీరు నోకియాని కావాలనుకుంటున్నారు. అదే మీరు షై హోప్ని వద్దనుకుని డేవిడ్ వార్నర్ ఆడించండి. ఒకవేళ కనుక మీకు ఫారెన్ బ్యాటరే కావాలంటే డేవిడ్ వార్నర్ కెన్ టేక్ ది గేమ్ అవే. షై హోప్ ఎంతవరకు మీకు టేకింగ్ ద గేమ్ అవే చేస్తాడనేది మాత్రం నాకు అర్థం కావట్లేదు. ఆ ఒక టాక్టిక్ కూడా నేను ఐఎమ్ నాట్ దట్ మచ్ సాటిస్ఫైడ్ ఆర్ కన్విన్స్డ్. అలాగే మీరు నోకియా ప్రతి మ్యాచ్ను పరుగులు ఇస్తున్నాడు. అయినా కూడా మీకు ఒక ఫారెన్ బౌలర్ కావాలని చెప్పేసి మీరు పెట్టుకున్నారు. మీ దగ్గర జాయ్ ఉన్నాడు, అతన్ని వాడుకోకుండా. లేదా సరే ఇండియన్ బౌలింగ్ అటాక్తోనే వెళ్ళొచ్చు, బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇషాంత్తో దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఫిట్నెస్ ఇష్యూ. అందుకే నోకియా అంటే ఎక్స్పీరియన్స్ వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. స్లోవర్ బాల్స్ వేయకుండా నోకియా మంచి పేస్తో వేసాడు, మిల్లర్ అదే పేస్తో బయటకు కొట్టాడు. సో అలా జరిగిపోతున్న సమయంలో మీకు ఇన్ని పరుగులు వచ్చేస్తున్న ఈ నేపథ్యంలో లాస్ట్ 2 ఓవర్స్లో యూ నీడెడ్ 37. అండ్ అక్కడ ఇట్ వాస్ అ వెరీ ఇంపార్టెంట్ ఓవర్ అది, ఆ ఓవర్ వేయడంలో. సరే అంతకుముందు మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మిల్లర్ అప్పుడే టక్క కొడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు అనుకున్న టైంలో మంచి క్యాచ్ పట్టుకున్నాడు. అక్కడ రాశిక్ అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. ఆల్మోస్ట్ వదిలేశాడు అనుకున్నాడు కానీ మంచి క్యాచ్ అనేది వచ్చింది. ఆ బాల్ వాజ్ ఇన్ ద స్లాట్. ఆ బాల్ బయటికి పోవాలి. ఆ బాల్ స్ట్రైట్గా ఆడకుండా స్క్వేర్గా ఆడే ప్రయత్నం చేశాడు. బ్యాట్ కూడా కాస్త తిరిగింది, బ్యాట్ ఫేస్ క్లోజ్ అయిపోయింది. అండ్ దాంతో మిడ్ వికెట్ చేతిలోకి బాల్ వెళ్ళింది. కొంచెం ముందుకు వచ్చాడు, డిప్పింగ్ క్యాచ్ని పట్టుకున్నాడు, మంచి క్యాచ్, అతను అవుట్ అయ్యాడు. కానీ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే 19th and 20th ఓవర్లో మీకు 37 రన్స్ మాత్రమే కావాల్సిన నేపథ్యంలో సాయి సుదర్శన్ 2 వేసాడు, 2 సిక్స్లు కొట్టాడు అక్కడ. అది అసలు రషీద్ ఖాన్ కొట్టాడు బాగానే, సాయి సుదర్శన్ 2 సిక్స్లు వేసాడు. 2 గుడ్ సిక్సెస్ అవి. సాయి సుదర్శన్ కెన్ డెఫినెట్లీ బ్యాట్. మళ్ళీ చూపించాడు. తర్వాత లాస్ట్ బాల్ వికెట్ అనేది పడింది. మోహిత్ శర్మ హెల్మెట్ పెట్టుకోకుండా, క్యాప్ పెట్టుకోకుండా వచ్చేసాడు. నేను పరిగెడతా ద్వారా నువ్వే ఆడని చెప్పాడు. రషీద్ ఖాన్ కూడా అవును నేనే ఆడాలి, నువ్వేం కొడతావాలి అని చెప్పేసి కూర్చొని ఉన్నాడు. ఆ ఓవర్లో మీకు 19 రన్స్ కావాలి. స్టార్ట్ అనేది అద్భుతంగా జరిగింది. ఆ ఓవర్కి కొట్టేస్తాడు అనుకుంటున్న టైంలో ఒక బాల్ మిస్ అయింది. మోహిత్ శర్మ డబుల్ రన్ పరిగెత్తాడు కానీ రషీద్ ఖాన్ అక్కడే ఉన్నాడు. సో రన్ రాలేదు అక్కడ. సో ఆ బాల్ నో బాలా కాదా అని చెప్పేసి ఒక రివ్యూ తీసుకున్నది. నో బాల్ అసలుకే కాదు. ఆ తర్వాత బాల్ మళ్ళీ 2 బాల్ అక్కడ మీరు 11 కొట్టాలనుకునే టైంలో 6, 4 వస్తే సూపర్ ఓవర్. చాలా ఇంట్రెస్టింగ్గా తయారైపోయింది. ఫస్ట్ ఎవర్ సూపర్ ఓవర్ చూస్తామా, ఇదేం గోలా. ముఖేష్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక అంతకుముందు ఓవర్ మిల్లర్ కొట్టిన ఓవర్ కానివ్వండి, అంతకుముందు వేసిన ఓవర్ కానివ్వండి, పవర్ ప్లే లాస్ట్ ఓవర్ వేసింది కానివ్వండి, మ్యాచ్ లాస్ట్ ఓవర్ వేసింది కానివ్వండి, ఆఫ్టర్ ఆల్ ద బీటింగ్ దట్ హీ హాస్ గాట్ లాస్ట్ మ్యాచ్లో ముఖేష్ ఒక కామ్నెస్ చూపించాడు. ముఖేష్ ఫేస్లో కామ్నెస్ అనేది ఉంది. అతను రన్అప్లో ఒక రిలాక్స్డ్ రన్అప్గా కనిపించింది. ఐడియా అనేది ఉంది. ఎగ్జిక్యూషన్ మిస్ అయినా ఆ తర్వాత మళ్ళీ ఏదైతే తను అనుకున్నాడో దాన్ని మళ్ళీ చేయాలన్న ఫోకస్ కనిపించింది. ఎక్కడ కూడా ప్రెషర్లోకి వెళ్ళాలి. రాశిక్ గారు కూడా అలాంటి ప్రెషర్లోకి వెళ్ళా, లాస్ట్లో కొంచెం ప్రెషర్లోకి వెళ్ళాడు. అందుకే వికెట్ పడిన తర్వాత కొన్ని ఇంగ్లీష్లో మంచి మాటలు అన్నాడు కానీ అది పట్టించుకోకండి. బట్ ఇక్కడ ముఖేష్ దగ్గర నుంచి ఆ ఒక కామ్ అండ్ ఒక కంపోజర్ ఏదైతే కాంబినేషన్ కంపోజర్ ఏదైతే కనిపించిందో అది హెల్ప్ అయింది ఢిల్లీ క్యాపిటల్స్కి. ఇన్ ది ఎండ్ లాస్ట్ బాల్ 4కి 6కి పోలేదు, చేతిలోకి పెట్టాడు అది. అండ్ దాంతో రన్ తీసుకోకపోయినా ఫరక్ పడదు. అండ్ 4 runs తేడాతో ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్ మీద గెలిచారు. సో క్రూషియల్గా ఎక్కడెక్కడ మ్యాచ్ మలుపులు తిరిగిందని మనం మాట్లాడుకుంటే రషీద్ ఖాన్ క్యాచ్ అక్కడే పట్టుకొని ఉంటే అయిపోయింది, ఇంతవరకు వచ్చేది కాదు. ఆ క్యాచ్ అక్కడ అభిషేక్ పొరెల్ డ్రాప్ చేశాడు కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. రషీద్ ఫినిష్ చేసి ఉంటే కనుక పొరెల్ ఏం చేసాడో మీరు ఆలోచించుకోవచ్చు. మన ఆవల్లో పోయిందో అనుకుని ఉంటాడు. మిల్లర్ కనుక ఆ షాట్ స్ట్రైట్ ఆడి స్క్వేర్గా ఆడకుండా ఉంటుంటే మిల్లర్ ఫినిష్ చేసేసేవాడు. అందుకే ఎప్పుడైతే రషీద్ ఖాన్ ఫినిష్ చేయలేకపోయాడో మిల్లర్ జస్ట్ ఇలా బాధతో నేను ఎందుకు అవుట్ అయినా అన్నట్టు కూర్చున్నాడు. అవుట్ అయినా హెల్మెట్తో గట్టి కొట్టుకున్నాడు. సో అక్కడ ఆ ఒక వికెట్ కూడా చాలా ఇంపార్టెంట్ వికెట్. అలాగే మీరు ముందు మాట్లాడుకుంటే కనుక తెవాతియా వికెట్ కుల్దీప్ యాదవ్ని ఏదైతే ఒక టాక్టికల్గా అతన్ని డిలే చేశారో అది బాగా వర్కౌట్ అయింది. ఇందాక మాట్లాడినట్టుగా పవర్ ప్లే లాస్ట్ ఓవర్ ముఖేష్ వేసింది వర్కౌట్ అయింది. రాసిక్ని తీసుకున్నారు వాళ్ళ బౌలర్గా. వాళ్ళ దగ్గర సుమిత్ అనుకున్నాడు, వాళ్ళు దే హ్యాడ్ అదర్ ఆప్షన్స్ బట్ దే వాంటెడ్ రాసిక్. ఎందుకంటే ఇటువంటి పిచ్ మీద అతను వేరియేషన్స్ ఇవ్వగలన కాన్ఫిడెన్స్ అతను నెట్స్లో ఇచ్చి ఉంటాడు. దాన్ని నమ్మారు. ఆ ఒక్క డెసిషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. అక్షర్ పటేల్స్ డెసిషన్ ఇట్ కుడ్ హావ్ బ్యాక్ ఫైర్డ్. బట్ రిషబ్ పంత్స్ కాంపన్సేషన్ అతను అక్షర్ పటేల్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. స్ట్రైక్ రేట్లో మంచి షాట్లు కొట్టాడు. ఇన్ఫాక్ట్ రషీద్ ఖాన్ని నూర్ని కన్విన్సింగ్గా కొట్టడం మొదలుపెట్టిందే అక్షర్ పటేల్. సో అక్కడ అది కూడా వర్కౌట్ అయింది. సో దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ వర్క్డ్ వెల్.
అండ్ ఇందులో డబుల్ ఎడ్జ్ స్వర్డ్స్ లాగా కూడా ఉన్నాయి. ఇప్పుడు అక్షర్ పటేల్ ఇందాక మాటకున్న అటు ఇటు అయ్యేది, రాషిక్ వేసుకుంటే అటు ఇటు అయ్యేది. నోకియా టీంలో ఉండడం మీకు ఆపోనెంట్గా కలిసి వచ్చే విధంగా తయారైపోయింది. సో ఇలాంటివి కొన్ని ఉన్నా కూడా ఇన్ ది ఎండ్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ మ్యాచ్, ఫెంటాస్టిక్ మ్యాచ్ ఇది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడం కూడా వాళ్ళు కీప్ దెమ్ ఇన్ ది హంట్. గుజరాత్ కూడా వాళ్ళ హంట్లో ఉన్నారు, వాళ్ళే వెనక్కి వెళ్ళిపోలేదు. బట్ ది హ్యావ్ టు రియలైజ్ ది నీడ్ బెటర్ బ్యాటింగ్. అండ్ సాయి సుదర్శన్ బాగా ఆడాడు కాబట్టి సరిపోయింది. బట్ అక్కడ ఇంకొక మంచి బ్యాటర్ టాప్ ఆర్డర్లో ఉండుంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్. సో ఓవరాల్ వెల్ డన్ టు ఢిల్లీ క్యాపిటల్స్, ఎక్స్ట్రీమ్లీ వెల్ డన్ టు రిషబ్ పంత్. క్యాప్టెన్సీ బాగుంది, తర్వాత కీపింగ్ అద్భుతంగా ఉంది. ఫాస్ట్ బౌలర్స్కి ముందుండి మరి కీపింగ్ చేశాడు, బ్యాటింగ్ అదర కొట్టాడు. మీరేమనుకుంటున్నారు?